తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రేషన్ కార్డులపై ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. సంక్రాంతి తర్వాత నుంచి రేషన్ కార్డులు జారీ చేస్తామని అసెంబ్లీలోనూ ప్రకటించారు. దీంతో అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు దరఖాస్తుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. సంక్రాంతి పండుగ నాటికి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని పౌర సరఫరా శాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అర్హుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. ఆదాయ పరిమితి, ఇతర అర్హతలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. అయితే ఆదాయ పరిమితిని పెంచే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆదాయ పరిమితిని తెలంగాణ అధికారులు అధ్యయనం చేశారు. వచ్చే వారం జరిగే మంత్రివర్గ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలను ఖరారు చేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలు, పట్టణాల్లో 2 లక్షలుగా ఉన్న ఆదాయ పరిమితి కొంతమేర పెరగనుంది. ఇక ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.